వీరభద్రో మహాతేజ హిమకుందేందు సన్నిభః భద్రకాళీ ప్రియో నిత్యం మాతృణామభిరక్షకః. దక్షిణ కాశీగా పేరు పొందిన రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో 2026వ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజున మాఘ బహుళ ఏకాదశి శుక్రవారము ఫిబ్రవరి 13వ తేదీన జరిగే కార్యక్రమాలు చూడడానికి నేను శుక్రవారం ఉదయం 6 గంటలకే గుడికి వెళ్ళాను. అప్పటికి ఇంకా కార్యక్రమాలు మొదలు కాలేదు. నేను స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని గుడిలో ఉన్న ఇతర ఉపాలయాలన్నీ చూసుకొని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. అలా ఉన్నప్పుడు ఇలా భక్తులు అడుగడుక్కు ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తూ వెళ్ళే భక్తుణ్ణి గమనించాను. ఫస్ట్ డే అవడం వల్ల క్రౌడ్ అనేది అంతగా లేదు. భద్రకాళి అమ్మవారికి అలంకారం చేసిన తర్వాత హారతి ఇచ్చారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. తర్వాత మళ్ళీ వీరభద్ర స్వామి ఆలయంలోకి వచ్చి కూర్చున్నాను. అక్కడ స్వామివారికి హారతి ఇచ్చారు. నేను బ్రహ్మోత్సవాలలో ఫస్ట్ డే రావడం అనేది ఇది ఫస్ట్ టైము. రాయచోటి అయినా కానీ అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన భయం పెట్టేశారనమాట. వీరభద్ర స్వామి తిన్నాళ్ళకు వెళ్తే అక్కడ అంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు, పిల్లలు కొంతమంది శూలాలు గుచ్చుకొని ఉంటారు, మీరు ఇంట్లో చెప్పకుండా వెళ్తే మీకు కూడా గుచ్చేస్తారు. ఇలా చిన్నప్పటి నుంచి కొన్ని విన్నామన్నమాట. ఇంట్లో వాళ్ళు కూడా అలా భయపెట్టేవాళ్ళు. అంటే జనాల్లో తప్పిపోతామనో ఏమో వెళ్ళనిచ్చే వాళ్ళు కాదనమాట. సో ఎప్పుడు రాలేదు పూర్తిగా చూడడానికి ఉత్సవాలు. ఇదే ఫస్ట్ టైం రావడము. సో నేను ఎలా ఉంటది ఈ ప్రాసెస్ అన్ని చూద్దామని ముందుగానే వెళ్ళిపోయాను. 6ంటికి. నాకు టైమింగ్ తెలీదు. అయితే మార్నింగ్ 8:30, 9 వరకు ఏం స్టార్ట్ అవ్వలేదన్నమాట ఉత్సవాలు అనేవి. సో ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. దర్శనం చేసుకొని బయటికి రాగానే వేడివేడిగా పొంగల్ పెట్టారు. ప్రసాదం పొంగల్ తినేశాను. డెకరేషన్ అంతా మార్నింగ్ చేశారు. మార్నింగ్ ఏదైతే కింద పడి ఉంటాయి కదా ఎక్స్ట్రా కవర్స్, డస్ట్ అవన్నీ కూడా క్లీన్ చేశారనమాట. ఇప్పుడు బాగుంది ఈ టైంకి. ఇలా కొంతమంది మొక్కుకున్న వాళ్ళు చేతుల్లో కర్రలు లాంటివి ఏవో పట్టుకొని ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ గుడి చుట్టూ తిరుగుతున్నారనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఇలా సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు గుడి లోపలికి కూడా అలాగే చేసుకుంటూ వెళ్తారు. అంటే మనం అడుగడుక్కు దండం పెట్టినట్టు అలా ప్రతిసారి నమస్కారం చేయడము, సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ లేచి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి కంప్లీట్ చేస్తారనమాట ప్రదక్షిణని. ఇంకా మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళైతే వచ్చారు. వాళ్ళు భో శంభో శివ శంభో స్వయంభో అనే కీర్తన వాయించారు. తర్వాత ఇంకా అర్చకులు అందరూ వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణగా తిరిగారనమాట. అంటే చేతిలో తాంబూలము, కొబ్బరికాయలు అవి పట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ అవుతుందనంగా ఇలా ప్రదక్షిణగా వచ్చారన్నమాట. గుడిలోంచి బయటకు వచ్చి మళ్ళీ గుడి చుట్టూ తిరిగి మళ్ళీ గుడి లోపలికి వచ్చేసారు. ఇది వీరభద్రస్వామి వారి గర్భగుడి ముందర ఉండే మండపము, ప్రధాన మండపం ఇది. ఇక ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఒకవైపు మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. నెక్స్ట్ పూజకు అనేవి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారనమాట. తర్వాత అందరూ గర్భగుడిలోకి వెళ్ళారు. భక్తులు అప్పటికే అక్కడ ఉన్నారు. అందరినీ కూర్చోమని చెప్పారు. అక్కడే ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అలాగే స్వామివారికి ఉత్సవాలకు సంబంధించి మహాసంకల్పం చెప్పారనమాట. అంటే మనం ఏదైతే ఉత్సవాలు చేయాలనుకుంటున్నామో అది లోక కళ్యాణం కోసము. స్వామివారికి ఈ ఉత్సవాలు చేయడం వలన స్వామివారు సంతోషించి మనందరి జీవితాల్లో కూడా ఆనందంగా ఉండేటట్టు, సంతోషంగా ఉండేటట్టు మనల్ని రక్షిస్తారు. అలా రక్షించమని చెప్పడానికి, మనందరం సంతోషంగా ఉండడానికి ఈ ఉత్సవాలు చేస్తాము. మనం చేసినట్టు కాకుండా స్వామి మనతో ఈ ఉత్సవాలు చేయించుకుంటారు. ఆ శక్తిని స్వామివారి మూల విరాట్టు
మనకు అనుగ్రహించమని చెప్పి సంకల్పం చెప్పారనమాట. అందరినీ కూడా మనస్సులో వాళ్ళ వాళ్ళ గోత్రాలు చదువుకొని సంకల్పం చెప్పుకోమని చెప్పారు స్వామిని తలుచుకొని. మామూలు టైంలో అయితే గర్భగుడిలో ఇలా ఫోటోలు వీడియోలు కూడా తీనిస్తారో లేదో తెలియదు. అప్పుడు అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కువ ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే పర్లేదు, ఒక 5-6 మంది తీస్తున్నారనమాట. వాళ్ళు ప్రొఫెషనల్ గా వచ్చిన ఫోటోగ్రాఫర్స్ కాకుండా ఒక 5-6 మంది తీస్తున్నారు. ఆ ధైర్యంతో నేను కూడా తీశాను. ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలాగా ట్రై చేయలేదు. ఇంతసేపు గర్భగుడిలో ఉండడం కానీ ఫోటో వీడియో తీయడం కానీ ట్రై చేయలేదు. సో మిగతాటప్పుడు మీరు వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా తీయచ్చో లేదో తెలియదు, అందుకని చెప్తున్నాను. ఇక స్వామివారి మూల విరాట్టు ముందర రెండు నందులు ఉంటాయి. దానికి పక్కనే కుడివైపుకి, నందుల కుడివైపుకి ఉత్సవమూర్తులు ఉండే ఒక మండపం లాంటి ఉంటుందన్నమాట. ఒక చిన్న రూమ్ లాంటిది. అక్కడి నుంచి ఉత్సవమూర్తుల్ని ఇంకా బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు సంకల్పం అయిపోయింది. అంటే మనము బ్రహ్మోత్సవాలు ఇలా చేస్తామని స్వామివారికి చెప్పాము. స్వామివారి శక్తిని మనకు అనుగ్రహించమని, దానికి తగ్గట్టు చేయించుకోమని ఉత్సవాల మనతో. ఇప్పుడు ఆ ఉత్సవ విగ్రహాలకి పూలమాలలు వేసి వాటిని రెడీ చేసి విఘ్నేశ్వరుడి విగ్రహము, అమ్మవారు, అయ్యవారి విగ్రహాలు, ఇంకా త్రిశూలము, ఇవన్నీ కూడా బయటకు తీసుకొని వచ్చారనమాట. అంటే ఆ కమిటీ ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక్కొక్కరు అర్చకులు ఒక్కొక్కరు ఒక విగ్రహాన్ని పట్టుకొని, ఇంకా కొంతమంది చేతులకి ఖడ్గాలు ఇచ్చారనమాట, వీర ఖడ్గాలు అనేవి. ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా కూడా వీరభద్ర స్వామికి ఖడ్గం అనేది కూడా కంపల్సరీ ఉంటుంది. మెరవణిలో కానీ వీటిల్లో కానీ ఉత్సవాల్లో కానీ స్వామివారికి అంతకుముందు రాజులు కూడా ఖడ్గాలు ఇచ్చేవారు అనమాట, సమర్పించేవారు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ, అంతకుముందు రాజుల కాలంలో కానీ, గణపతి దేవుని కాలంలో కానీ ఎంతో మంది రాజులు ఇక్కడ వీరఖడ్గాలు సమర్పించారు. అది మనకు స్థల పురాణంలో వస్తుంది. ఇలా అన్ని తీసుకొని, ఉత్సవ విగ్రహాలు తీసుకొని ఆ కత్తులు పట్టుకున్న వాళ్ళు వాళ్ళ వెంట రాగా ముందర మంగళ వాయిద్యాలు వాయించే వాళ్ళు వెళ్తున్నారు. ఇలా గుడి చుట్టూ మళ్ళీ ప్రదక్షిణగా తిరిగాము. తర్వాత ఆగి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. వీటిని యాగశాలలోకి చేర్చారనమాట. మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా మార్నింగ్ 5 o'clock యాగశాల ప్రవేశం అన్నారు. నేను 6 o'clock వెళ్ళిపోయాను, అయిపోయి ఉంటుందేమో అని. కానీ ఇది దాదాపు 9 తర్వాత జరిగింది. ఇది అప్పటికి 9:30 లేదా 10 అయి ఉంటుంది, కరెక్ట్ నేను టైం చూసుకోలేదు. ఇప్పుడు ఈ విగ్రహాలని ఇలా ప్రదక్షిణగా గుడి చుట్టూ తిప్పి యాగశాలలోకి తీసుకెళ్లారు. ఇది కాలభైరవుడి పక్కన ఒక మండపం ఉంది. ఆ మండపం తర్వాత ఆనుకుని ఒక గది ఉందన్నమాట. ఆ గదిలో యాగశాలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అక్కడ అందరూ దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు జరిగిన విశేషాలు అనేవి మరిన్ని వీడియోల్లో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం నమః శివాయ.